హలో కాంపిటేటర్స్, వెల్కమ్ టు ఆదిత్యస్ అకాడమీ. నేను మీ ఆదిత్యాన్ని మాట్లాడుతున్నా. సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020 ఫైనల్ గా ఎస్బీఐ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో 13,000+ వేకెన్సీస్ తో మనకి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎస్బీఐ లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఎస్బీఐ లో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా రోజులైన ఇంత పెద్ద బిగ్ నోటిఫికేషన్ రావడం. సో ఈ నోటిఫికేషన్ కోసం చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అలానే మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలానే మనకి ఇంకా ఎలిజిబిలిటీ ఏజ్ అయితే మనం చదువు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ ఉంటే మనం అప్లై చేయగలుగుతాం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి. అలానే మీరే కనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఆదిత్యస్ అకాడమీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ షేర్ చేసా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతా. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ రికగ్నైజ్డ్ as బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024 బై గ్లోబల్ ఫైనాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ లో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోదు ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. ఓకేనా? సో ఏజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ మనం చూసుకున్నట్టయితే మనకి 20 to 28 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మీ కేటగిరీస్ బట్టి. 20 to 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరైతే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్టయితే మనకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ కేటగిరీలను బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కూడా మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు నోటిఫికేషన్. డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ ఇచ్చారు చూడండి, నాట్ బిలో 20 ఇయర్స్ అండ్ నాట్ అబౌట్ 28 ఇయర్స్. సో మనకి 01/04/2024 చూస్తున్నారు ఏజ్. అలానే ఎప్పటి నుంచి అయితే మనకి 0-4/1996. అంటే మీరు కనుక ఈ వయసులో ఉన్న, అంటే 1996 కన్నా ఎర్లియర్ గా పుట్టకూడదు. April 2, 1996 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అలానే 0-4/2024 కన్నా తర్వాత కూడా ఉండకూడదు. ఓకే, ఈ గ్యాప్ లో మనకి 20 to 28 ఇయర్స్ ఉండాలి. సో మీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, క్వాలిఫికేషన్ అంటే మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నాం మేము అప్లై చేయొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఉంటాయి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా చేయండి. కానీ అది ఏ డిగ్రీ అయినా కావచ్చు. ఓకేనా? ఏ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ అయ్యి ఉండాలి. ఓకే, ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయినా ప్రాబ్లం లేదు, బట్ అది డిగ్రీ అయ్యి ఉండాలి. ఆ డిగ్రీ కనుక అయినట్టయితే మీరు ఈ జాబ్ కి ఎలిజిబుల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. సో ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ. సో అలానే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టయితే మీరు అప్లై చేయొచ్చా లేదని డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎవరైతే మీ డిగ్రీ అనేది 31/12/2024 మీ ఫైనల్ రిజల్ట్ అనేది 31/12/2024 కల్లా మీది కంప్లీట్ అయిపోతుందని మీరు సర్టిఫికేట్ మీద కనుక వచ్చినట్టయితే, మీ రిజల్ట్ అనేది 31/12/2024 కనుక ముందే రిలీజ్ అయినట్టయితే మీరు ఎలిజిబుల్. ఓకేనా? సో ఎప్పుడు మరి 31/12/2024 కన్నా రిలీజ్ అవుతుందో లేదో నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ తెలియాలి కదా, మీరు అప్లై చేయొచ్చా లేదా. ఒకవేళ 30 రిలీజ్ అవుతుంది అనుకోండి, మీరు ఆ తర్వాత అప్లై చేసుకోవచ్చా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అందుకని మనకి ఎగ్జామ్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మీరు అప్లై చేయాల్సిన టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారంటే మనకి చూసుకున్నట్టయితే మనకి 17th నుంచి స్టార్ట్ అవుతుంది. 17/12/2024 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పటి వరకు ఇచ్చారు? January 7, 2025 వరకు అయితే ఇచ్చారు. ఒకవేళ మీ ఎగ్జామ్ రిజల్ట్, ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ 31/12/2024 కల్లా వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోండి 7/1/2025 కల్లా. ఓకేనా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరిలో ఇచ్చారు. అలానే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మార్చ్ అండ్ ఏప్రిల్ ఇచ్చారు. సో దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం ఒకసారి. అది కూడా చాలా ఇంపార్టెంట్, సెలక్షన్ ప్రొసీజర్. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఎస్బీఐ క్లర్క్ కి ఓన్లీ 2 phases లోనే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓన్లీ 2 phases. ఇంటర్వ్యూ అయితే ఉండదు ఎస్బీఐ క్లర్క్ జూనియర్ అసోసియేట్.
సో ఇక్కడ మనకి ఎస్బీఐ ఏ విధంగా జరుగుతుంది? ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ కి మీరు అర్హులు అవుతారు, మెయిన్స్ ఎగ్జామ్ రాయగలుగుతారు. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయితే అప్పుడు మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లోనే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. మళ్ళీ మళ్ళీ వస్తుందో, ఇంత పెద్ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీతో నోటిఫికేషన్ వస్తుందో రాదనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత వరకు ఈ ఆపర్చునిటీ మాత్రం స్లిప్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత వేకెన్సీస్ చూసుకున్నట్టు టోటల్ గా 13,735 ఉన్నప్పటికీ కూడా టోటల్ గా అంటే మొత్తం ఇండియా వైడ్ కలుపుకొని మనకి 13,735 వేకెన్సీ అయితే ఉంది. అందులో మనకి ఏపీలో చూసుకున్నట్టయితే 50, తెలంగాణలో 342 ఉన్నాయి, కర్ణాటకలో మళ్ళీ 50 ఉన్నాయి, తమిళనాడులో 336, కేరళలో 426. సో ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ చూసిన తర్వాత, ఈ పోస్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మళ్ళీ డౌట్ వస్తుంది. ఏ డౌట్ వస్తుంది? ఇక్కడ నోటిఫికేషన్, ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి, వేరే స్టేట్ కి అప్లై చేద్దాం. మరి అక్కడ లాంగ్వేజ్ ఎలా? ఫస్ట్ వేరే స్టేట్ కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోండి మైండ్. ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఆలోచించినట్టే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? either తెలంగాణ అప్లై చేయాలనుకుంటారు, లేదా తమిళనాడు, ఒకవేళ లాంగ్వేజ్ కనుక మేనేజ్ చేయగలిగితే తమిళనాడు, కేరళ అప్లై చేయాలనుకుంటారు. ఎందుకంటే పోస్టులు ఎక్కువ అక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ ఏపీ కన్నా అక్కడ ఉంది కాబట్టి ఎక్కువ పోస్టులు అక్కడ అప్లై చేయాలనుకుంటారు. కానీ ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తారు. సో పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు ఎంత అంటే, ఇప్పుడు మనకి పోస్టులు ఎక్కువ ఉన్న దగ్గర కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చేమో, జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉండొచ్చేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా థింకింగ్ కూడా అలానే ఉంటుంది. సో 300 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అక్కడ కాంపిటీషన్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ఓకేనా? 300 పోస్టులు తగ్గట్టుగా అక్కడ కాంపిటీషన్ ఉంటుంది, 50 పోస్టులు తగ్గట్టుగా ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని అలానే మీరు వేరే స్టేట్ కి వెళ్ళి ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నారా లేదో. ఎందుకంటే జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జాబ్ రావాలి అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత వేరే స్టేట్ కి వెళ్ళి జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా మీరు చేయగలరా, మీరు కంఫర్టబుల్ అయినట్టయితే అప్పుడు మీరు వేరే స్టేట్స్ కూడా అప్లై చేసుకోండి. ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారా, ఎల్పిటి పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా? జస్ట్ మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా జస్ట్ మీ పేరు రాయడం, వాళ్ళు ఏదైనా చెప్తే అర్థమయ్యేటట్టు ఉండడం, వాళ్ళే హింట్స్ ఇస్తారు. మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చెప్పిన అంత కఠినంగా అయితే ఉండదు, అంత డిఫికల్ట్ అయితే ఉండదు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఆల్రెడీ మీరు మెయిన్స్ క్లియర్ చేస్తే యు ఆర్ డన్. ఓకేనా? మెయిన్స్ క్లియర్ ఒక్కటి చేయడం మీద దృష్టి పెట్టండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఎంతో కొంత అటు ఇటుగా ఉన్నా సరే. మీకు టైం కూడా ఇస్తారు, ఒకవేళ ఏదైనా మర్చిపోయినా సరే, డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోయినా సరే, మర్చిపోయినా సరే వాళ్ళే మనకు టైం ఇస్తారు. సో అవన్నీ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. పోస్టులు చూసుకోండి, ఎక్కడ పెట్టాలనేది చూస్ చేసుకోండి, యువర్ చాయిస్. అది నేను చెప్పిన పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు అక్కడే అప్లై చేయడానికి ఇష్టపడతారు. సో ఆటోమేటిక్ గా అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో ఇవి మన ఎక్కువగా మన సైడ్ ఎక్కువగా ఈ స్టేట్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇవే రాస్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో షేర్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఒకసారి, మిగతా స్టేట్స్ లో కూడా ఏ విధంగా మీరు ఏదైనా సరే వేరే స్టేట్ కి అప్లై చేయాలనుకున్నా సరే చేసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఒకసారి చేద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ లో. సో ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పించి మిగతా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంటాయి, తెలుగులో కూడా ఉంటుంది ఎగ్జామ్. సో ఇంగ్లీష్ తప్పించి మిగతా రెండు కూడా తెలుగులో కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ప్రిలిమ్స్ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్. ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ కి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదు, ఎస్బీఐ క్లర్క్ కి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదు, ఓన్లీ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఈ సెక్షన్ కి 20 మినిట్స్, ఇంగ్లీష్ 20 మినిట్స్ ఉంటుంది, రీజనింగ్ 20 మినిట్స్, అలానే మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ 20 మినిట్స్. సో ఈచ్ సెక్షన్ నుంచి మనకి ఒక ఇంగ్లీష్ తప్పిస్తే మిగతా 2 సెక్షన్స్ నుంచి కూడా 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఓన్లీ ఇంగ్లీష్ మనకి ఏంటి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ మ్యాక్సిమం. ఓకేనా? ఇది ప్రిలిమ్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎప్పటి నుంచి ఇదే ప్యాటర్న్ అవుతుంది, ఇందులో అయితే ఏ చేంజెస్ రాలేదు. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్స్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం.
సో టోటల్ గా ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్స్ వస్తుంది, 1 అవర్ టైం. ఓకేనా? మెయిన్స్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దామా? మెయిన్స్ ప్యాటర్న్ లో మనకి సేమ్, మనకి ఇంగ్లీషు, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఎక్కువగా ఏంటి, వన్ లైనర్స్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సేమ్ అవే సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నట్టు ఎక్కువ లేదు, మెయిన్స్ లో చాలా నెగ్లిజిబుల్ అనమాట. కావాలంటే మీరు లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేసుకోండి. కంప్యూటర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉండదు. ఓకేనా? సో మీరు చేయాలనుకున్నా సరే మాక్ టెస్ట్ లో ఉన్నవి ఒకవేళ వస్తే అవి గుర్తుపెట్టుకొని అవే చూసుకొని సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇది మనకి గేమ్ చేంజర్. మెయిన్స్ మీరు క్వాలిఫై అవుతారా లేదా అని డిసైడ్ చేసేది మాత్రం మీకు ఈ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మాత్రమే. సో ఇందులో మీరు బాగా కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే, ప్రిపేర్ అవ్వడం అంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ప్రిపేర్ అవుతా అంటే కుదరదు. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచే మీరు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్లాసెస్ కనుక విని మీరు మాక్ టెస్ట్లు రాస్తూ ప్రిపేర్ అయినట్టయితే ఈ సెక్షన్ అనేది కవర్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలి. డైలీ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మీకు ఇప్పటి నుంచే యూజ్ అవుతుంది. ఓకేనా? మీరు ప్రిలిమ్స్ అయిన తర్వాత చేద్దామంటే, ఎందుకంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 10 days లో 1 week లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎక్కువ టైం ఉంటుంది మనం చూసుకోవడానికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్ 190 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్ ఉన్నాయి. 2 hours 40 minutes, చాలా పెద్ద ఎగ్జామ్, 2 hours 40 minutes. ఓకేనా? సో 190 క్వశ్చన్స్, 200 మార్క్స్. సో అన్ని కూడా ఇంగ్లీష్ 40, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50, జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ 50, మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్. సో ఒక్క ఇంగ్లీష్ ఒకటే 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, మిగతావన్నీ కూడా మనకి 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలానే మనం రీజనింగ్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే 60 మార్క్స్ ఉన్నాయి. మిగతా అన్ని సెక్షన్స్ లో కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఓన్లీ రీజనింగ్ లోనే మనకి 50 క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ 60 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ చూడండి, ఇంగ్లీష్ 35 minutes ఉంది, అలానే క్వాంటిటీ 45, క్వాంటిటీకి రీజనింగ్ కి 45, జనరల్ అవేర్నెస్ కి అలానే ఇంగ్లీష్ కి 35. ఓకేనా? టోటల్ గా మనకి 2 hours 40 minutes. ఓకే, ఇది మెయిన్స్ ప్యాటర్న్. మెయిన్స్ ప్యాటర్న్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ రాలేదు. లాస్ట్ 3-4 years నుంచి ఏ విధంగా అయితే మెయిన్స్ ప్యాటర్న్ ఉందో అదే విధంగా ఉంది. సో అది నెక్స్ట్. సో ఎస్బీఐ క్లర్క్ ఎవరైనా సరే ప్రిలిమ్స్ టాపిక్ వైజ్ చూసుకోవాలనుకుంటే 109 rupees కోర్స్ అయితే ఉంది. రికార్డెడ్ సెషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆదిత్యస్ అకాడమీ యాప్ లో ఉంటుంది. ఓకేనా? అలానే మీరు కంప్లీట్ బ్యాంక్ కోర్స్ కావాలనుకున్నా సరే మీకు ఆదిత్యస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఉంటుంది. ఇంకా వీటికి అన్నిటికి మించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9032033444. ఓకేనా? ఓకే, ఈ నెంబర్ కాదు, ఈ నెంబర్ కొంత 9032223996. ఓకేనా? ఈ నెంబర్ కాదు, 9032223996. ఓకే, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇంకా మీ ప్రిపరేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలని డౌట్స్ ఉన్నా సరే ఇవి అన్ని కూడా మీరు ఈ కాంటాక్ట్ చేయండి. మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే చేస్తాం. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది పెద్ద నోటిఫికేషన్, ఇది స్లిప్ అవ్వకుండా చూసుకోండి. పెద్ద ఆపర్చునిటీ. ఎస్బీఐలో మీరు వర్క్ చేయాలని చాలా, ఎందుకంటే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు మన ఇండియాలోనే. సో ఎస్బీఐలో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కలగంటారు, బ్యాంక్ జాబ్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా 1% ఎఫర్ట్ పెంచండి ఒకవేళ మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నట్టయితే. ఓకేనా? ఈ నోటిఫికేషన్ ఇది మీకు షార్ట్ గా చెప్పా. సో ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలని ఇంకో వీడియో కూడా నేను చేస్తాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. అందరు బాయ్, థ్యాంక్ యూ.